ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. అక్టోబర్ 22 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెషయా గ్రంథం 65 మరియు 66 అధ్యాయములు, సాయంత్రం తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైండునుగాక. అందరూ బాగున్నారా? కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంతోషముగాను ప్రభువులో ఆనందిస్తూ అందరూ కూడా ప్రభునామ మహిమార్థమై ఆయనకు సాక్షులుగాను ఉంటూ ఉన్నారా? ఒకవేళ ఆ విధంగా లేకుండా ఉన్నట్లయితే మీరు మీ కుటుంబం కోసం ఎంతో భారముతో ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. చెరసాల నాయకుని కుటుంబం, లోదియా కుటుంబం, యెహోషువ కుటుంబం, అబ్రహాము కుటుంబం, ఇవన్నీ కూడా దేవుణ్ణి కలిగిన కుటుంబాలు, ప్రభుని మహిమపరిచే కుటుంబాలు. ఆ కుటుంబాల్లో దేవుడు వెలకట్టలేని కార్యాలు, అద్భుతాలు ఆయన జరిగించినట్లుగా మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబం కొరకు ఆ రీతిగా ప్రార్థనలో ఎత్తిపడతారు కదా. ఈ ఉదయకాల సమయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభువారు యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మం పొందాడు. ఆయన బాప్తిస్మం పొంది ఒడ్డుకొస్తున్నప్పుడు ఆకాశం తెరవబడింది. ఒక స్వరం గంభీరంగా వినిపిస్తుంది, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. అది ఎవరి స్వరం? అది తండ్రి స్వరం. ఎవరి గురించి వచ్చింది ఆ స్వరం? కుమారుని గురించి. ఎవరా కుమారుడు? బాప్తిస్మం పొంది ఆ నీళ్లలో నుండి ఒడ్డుకొస్తున్న యేసు ప్రభు. అప్పుడు ఆయన తల మీద ఏమి వ్రాలింది? పరిశుద్ధాత్ముడు పావురాకారం వలె ఆయన మీద వ్రాలాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశం నుండి తండ్రి ఏమని మాట్లాడుతుందో తెలుసా? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. ఈయనే అంటే అర్థం ఏంటి? ఈయనగాక మరెవరు లేరు, మరొక కుమారుడు ఇక నాకు లేడు. ఈయనే నా అద్వితీయ కుమారుడు, నా ఏకైక కుమారుడు అని పరలోకం నుండి తండ్రి సాక్ష్యమిస్తున్నాడు. ఇది జరిగిన తర్వాత యేసు ప్రభువారు 4వ అధ్యాయంలో ఆయన ఒక అరణ్యానికి ఆత్మచేత నడిపించబడ్డాడు. 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆ కాలములో అపవాది అయిన సాతాను ప్రభు దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న వేశాడు, లేదా ఒక సవాలు విసిరాడు. అదేమిటంటే, నీవు దేవుని కుమారుడివే అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తిను అని ప్రభువారిని అపవాది అయిన సాతాను సవాలు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది రోజుల క్రితమే పరలోకం నుండి స్వయంగా తండ్రే మాట్లాడాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. అంతలోకే ఆయన తండ్రికి ప్రియ కుమారుడు కాకుండా పోతాడా? ఆ కుమారత్వంలో ఏమైనా మార్పులు వస్తాయా? ఏమాత్రం మార్పులు రావు. పరలోకపు తండ్రికి యేసు ప్రభు కుమారుడు కాకుండా పోలేడు. అయితే అపవాది సవాలు విసురుతున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని బట్టి ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, దేవుడు నీకు ఏదైనా వాగ్దానం ఇస్తే, దేవుడు ఒక దర్శనాన్నో, ఒక ప్రవచనాన్నో, ఒక వాగ్దానమునో
నీ జీవితంలో ఆయన అనుగ్రహిస్తే అది ఖచ్చితంగా అది సవాలు చేయబడుతుంది. అపవాది నీ దగ్గరకు వస్తాడు, దాని విషయంలో నీకు సవాలు విసురుతాడు. ప్రియ దేవుని బిడ్డ, అనుమానాన్ని రేకెత్తిస్తాడు. నీకేమి జరగదు అంటాడు. అదంతా వట్టిదే, నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు. అలా నమ్మి భంగపడిన వారు బోల్డంత మందున్నారని నకిలీ రుజువులు నీ ఎదుట చూపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు తన ప్రవక్తల ద్వారానో లేకపోతే అభిషిక్తులైన దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు మాట్లాడిన ఆ రీమా వాక్కు ద్వారానో, ఒక దర్శనం ద్వారానో, ఒక ప్రవచనం ద్వారానో నీతో ఆయన మాట్లాడి ఉంటే కొన్ని పరిస్థితుల్ని దగ్గర తీసుకొస్తాడు అపవాది. ఆ పరిస్థితులు దేవుడు నీకిచ్చిన ఆ మాటలని సవాలు చేస్తాయి. అలాంటప్పుడు నీవు నిశ్చలముగా ఉండు, దేవుడిచ్చిన దాని మీద నిలబడి ఉండు, స్థిరముగా ఉండు. సాతానుని, ఆ పరిస్థితుల్ని యేసుక్రీస్తు శక్తిగల నామములో ఎదురించి అగాధములో వాటిని పడద్రోయి తప్పకుండా దేవుని యొక్క మహిమను చూస్తావు. ఆయన నీకిచ్చినటువంటి ఆ మాటలు నీ జీవితంలో అద్భుతంగా నెరవేరడం నువ్వు అనుభవిస్తావు. ఇలా ఎన్నోసార్లు అపవాది కొన్ని పరిస్థితుల ద్వారా నిన్ను సవాల్ చేసినప్పుడు నువ్వెన్నింటినో పోగొట్టుకున్నావు. మరొకసారి అలా నీకు జరగకూడదని ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు నీతో మాట్లాడుతున్నారు. ధైర్యముగా ఉండు, నీవు వాగ్దానం మీద స్థిరముగా నిలబడు. దేవుడు నీకిచ్చిన ఆ వాక్కును పట్టుకో, అపవాదిని బలముగా ఎదిరించు. పరిస్థితులు మహిమకరముగా మార్చబడతాయి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. మీరు బలపరచండి, దీవించండి. మీరు మాకు ఏదైనా వాగ్దానమో, ప్రవచనమో, ఏదైనా ఒక దర్శనమో ఇచ్చినప్పుడు పలుమారులు అపవాది మమ్మల్ని శోధించడానికి ప్రయత్నం చేశాడు. మా తండ్రి, మేము అపవాది యొక్క శోధనలో పడి మీరు మాకిచ్చిన వాటిని త్రోసివేయకుండా, సందేహించకుండా మాకు సహాయము చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.